హాయ్ గైస్, మై నేమ్ విజయ్ చెరుకూరి. నేను విఎం డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఇప్పుడు ఒక ప్లేస్కి బయటికి వెళ్ళబోతున్నాను. అదేంటో మీకు చెప్తాను. రీసెంట్గా నేను మల్టీప్లెక్స్ మూవీ హాల్కి వెళ్ళి నేను మీకు అక్కడ ఒక వ్లాగ్ తీశాను కదా. ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న కార్టర్ ఫిల్అప్ చేసాము, నేను మా వైఫ్. ఈరోజు వాళ్ళు కాల్ చేసి, సార్ మీరు ట్రిప్కి సెలెక్ట్ అయ్యారు, ప్లస్ సిల్వర్ అది ఏదో గిఫ్ట్ ఒకటి వచ్చింది, మీరు 2 గిఫ్ట్లు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ చేశారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే వాళ్ళు కాల్లో మాకేం చెప్పారంటే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, ఇది మొత్తం ఫ్రీ అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం తీసుకోవడానికి. అక్కడికి వెళ్ళినా మొత్తం టోటల్ వ్లాగ్ చేస్తాను మీకు, ఇది నిజమా కాదా అని చివరిలో మీకు అప్డేట్ ఇస్తాను గైస్. స్టే ట్యూన్. హాయ్ గైస్, మేము స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం పూర్తి వ్లాగ్ మీకు వీడియోలో పెడతాను. ఓకే, కిందకు వచ్చేసాం గైస్ హాస్టల్లో నుంచి. బయట మన బండి గైస్, దీని మీద మనం చాలా ట్రిప్పులు కొట్టేసాం, చాలా స్టేట్లు కూడా దాటేసాం. దగ్గరికి వచ్చాం గాయస్, పక్కనే 1.5 కిలోమీటర్, ఇంకా 2 మినిట్స్లో చేరుకుంటాం. చెప్పండి, ఇక్కడ హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి, లేదంటే 1500 2000 పైన వేస్తారు. గాయస్ మనం వచ్చేసాం చాయ్ పాయింట్ దగ్గరికి. చూడండి, మేడం గారు మళ్ళీ కాల్ చేశారు, కాసేపు వెయిట్ చేయమన్నారు. వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారంట. చూడండి, మేము ప్రజెంట్ టీ పాయింట్లో ఉన్నాం. ఇదే టీ పాయింట్ అంటే లైక్ స్టార్ బక్స్ లాగా అనమాట. ఇక్కడే ఉన్నారు, వెళ్ళండి అని చెప్పారు ఫస్ట్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు, వెయిట్ చేయమంటున్నారు. అర్థంగా ఏం చెప్తారో ఏందో. మాకైతే ఫేక్ అనిపిస్తుంది. వాళ్ళు మెసేజ్ పంపించారు మాకు, ఆ మెసేజ్లో కింద ట్యాక్సీస్ అప్లికేబుల్ అని ఉంది గాయస్. చూద్దాం. ఫ్రీ అయితే ఎంజాయ్ గాయస్, కాదనుకో మనం అమౌంట్ పే చేసుకోవాలంటే మనకు అవసరం లేదు, బ్రేక్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము రీసెంట్గానే కదా ట్రిప్ వేసాం. మళ్ళీ ఇప్పుడు మన ట్రిప్ అంటే అంత హై బడ్జెట్. బ్యాక్ సైడ్ ఉన్న గైస్ ఫుటబుల్ ఏముంది. చెప్తా గైస్ మీకు. యాక్చువల్గా ఏముందండి గైస్, నాకు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇట్లా అని చెప్పారు. ఫస్ట్ నేను ఫేక్ అనుకున్నాను, వాళ్ళు చెప్పింది మొత్తం వింటూ ఉన్నాను. చివరిలో తను అమౌంట్ ఏం కట్టాల్సిన పని లేదు సార్ అన్నాడు, ఇట్స్ మొత్తం స్పాన్సర్షిప్ అన్నాడు. సో అక్కడ నేను కొంచెం కమిట్ అయ్యాను, వెళ్దాం, తీసుకున్నాం, కలుద్దాం ఒకసారి ఏం జరిగిద్దాం అని. అందుకే వచ్చాం గైస్. శుభ్రంగా రెడీ అయ్యి షూ వేసుకొని టక్క వీక్ చేసుకొని వచ్చాం గైస్, వైట్ అండ్ వైట్ వేసుకొని. ఇక్కడ చాయ్ పాయింట్ చాలా బాగున్నాయి, లైక్ మన స్టార్ బక్స్ ఉంటుంది అలా ఉంది. కానీ మనం ఇక్కడ చాయ్ తాగలేం గాయస్, ఇక్కడ టూ మచ్ కాస్ట్. ఒకటి 200 ఉంటుంది ఒకటి, అదే మనం బయట తాగితే 1500 రూపాయలు. మా ఫ్రెండ్ నా పక్కనే కూర్చున్నాడు, నాకు బట్టి ఫేక్ అంటున్నాడు. ఫేగో ఏదో ఒకటి చూద్దాం. వచ్చాం కదా, వచ్చినప్పుడు ఏంది మ్యాటర్ అనేది మొత్తం మనం చూసుకొని వెళ్తే బాగుంటుంది. ప్లీజ్ గాయస్, అందరూ మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. నేను ఇటువంటి మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాను. బెంగళూరులోనే ఉంటున్నాను కాబట్టి చూపిస్తాను మొత్తం. ఓకేనా గాయస్, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా మీరు కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం దాన్ని సరి చేసుకుంటాను గాయస్. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. మేము ఇంకా స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకో 10 minutes వెయిట్ చేస్తాం, రాకపోతే వెళ్ళిపోతాం. ఇది బిస్కెట్ అనుకోవటమే, చేసేది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నాం అని చెప్పి మనం వెయిట్ చేపిస్తున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది గాయస్. ఇంకా వాళ్ళు రాలేదు. కాల్ చేస్తుంటే వస్తాం సార్, ట్రాఫిక్లో ఉన్నామంటున్నారు. ఈలోపు మనం ఒక చాయ్ వేద్దాం, చాయ్ తాగేసి కూర్చుందాం కాసేపు. చాయ్ దగ్గర తాగుతున్నాం గాయస్, చాయ్ తాగుదాం. అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగా అమ్మేస్తున్నారు. చాయ్ తీసుకున్నాం,
మసాలా చాయ్. మసాలా చాయ్ తీసుకున్నాం గైస్. 1 మస్కల్ ఇవ్వంట. సో చాయ్తో సరిపెట్టుకున్నాం. చాయ్ కూడా ఒక్కోటి మామూలు రేట్ ఏం కాదు, ఒక్కోటి 120 రూపీస్. వచ్చింది గాయస్ మన వేడి వేడి చాయ్. బయట వర్షం పడుతుంది లైట్గా. ఇట్లా తిప్పుకున్నందుకు, ఇట్లా చేసి ఇట్లా తిప్పుకున్నందుకు టీ 120. మసాలా టీ గాయస్ 120. అర్థమైందా? షుగర్ సరిపోలేదు గాయస్. మనం మళ్ళీ కొన్ని వేసుకొని కలుపుతున్నాను. Today you got a call, sir? Yes, today. Okay. Just 1 minute, sir. Okay. Your name, sir? Vijay, right? విజయ్ భాస్కర్. తను వచ్చారు. మార్నింగ్ నాకు వాట్సాప్లో పంపించిన ఇన్విటేషన్ అడిగారు, చూపించాను. ఇప్పుడే వస్తారని చెప్పి లేరు. ఏదో పేపర్స్ ఏవి తీసుకొచ్చారు. గెస్ట్ లిస్ట్ అంట ఇంకా ఇండోర్స్ హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. గెస్ట్ లిస్ట్. Didn't they told you to come with the wife, sir? She is busy now today. Hello? Sir, ಇದು ಮೊನ್ನೆ ಕೊಡ್ತಂದು ಒಪ್ಪಂದಿದೆ. ವಿಜಯ್ ಅಂತ ಹೆಸರು. ಅವ್ರು ಒಬ್ಬರೇ ಬಂದಿದ್ದಾರೆ ಸರ್, ಇಬ್ಬರು ಫ್ರೆಂಡ್ಸ್ ಬಂದಿದ್ದಾರೆ. చెప్పండి. అవునా? అదే మళ్ళీ రమ్మంటారా? ఈరోజు అవదైతే మరి మళ్ళీ 3 o'clock నుంచా? ఎందుకు మామూలుగా ఇవ్వచ్చు కదా, తను బిజీగా ఉన్నారు. అవును అవును ఫ్యామిలీ కదా. మనం దీనికి అమౌంట్ ఏమైనా పే చేయాలా? ఓకే ఓకే సరే, నేను తను ఒకసారి కాల్ చేస్తాను. ఈవినింగ్ 6 వరకు ఉంటా అని చెప్పారు కదా. సార్ కాల్ చేసి ఓకే అయితే మళ్ళీ టైం ఎంత అయింది? నాకు కాల్ చేసిన నెంబర్కి చేయొచ్చు కదా. ఓకే అట్లాగే. మల్టీప్లెక్స్ Contact number, sir. 955. Okay. Any payment I can. This is only for promotion we are giving. Our company, Wonders Hotel and Resort. For this voucher, you have to pay the taxes when you are going for a holiday. They have given the voucher, right? Yes. Munnar, Manali. Yes, The stay will be completely. When When you are going for a holiday, you have to pay the taxes. GST you have to pay when you are going for a was holiday. I pay? When you are going for a holiday. On that day? Apart from that, we have some membership offers. We'll explain in detail. That will take 30 to 40 minutes of time. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏదన్నా ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ ట్రిప్కి వెళ్ళే ముందు ఒక 3000 పే చేయాలంట. ఇప్పుడు కాదు, మన ట్రిప్కి వెళ్ళే ముందు 3000 పే చేయాలంట. అది కూడా ట్యాక్స్ అమౌంట్ అని చెప్తున్నారు. జస్ట్ ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి సార్, అక్కడ మీరు ఏం పే చేయాల్సిన పని లేదు. ట్రావెలింగ్కి మీరు పెట్టుకోవాలి, ఫుడ్కి మీరు పెట్టుకోవాలి, అక్కడ జస్ట్ స్టేయింగ్ వరకే మేము ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. మరి తెలియదు, అట్లా ప్రొవైడ్ చేసినా కానీ బెటరే గాయస్, వెళ్ళొచ్చు. మరి చూడాలి. కాకపోతే మా వైఫ్ని తీసుకొని రమ్మంటున్నారు. ప్రజెంట్ మరి మా వైఫ్ ఇక్కడ లేదు, ఇంటి దగ్గర ఉంది. థర్డ్ కపుల్స్కే ఇచ్చి ఫోటో తీసుకుంటారంట, ఫ్యామిలీకే ఇచ్చి ఫోటో తీసుకుంటారంట. సో మరి మా వైఫ్ లేదు కదా, ఎట్లా? మనం బ్యాడ్ లక్ గాయస్, మనకు అదృష్టం లేదు. ది అమౌంట్ అని చెప్తున్నాడు, మళ్ళీ పక్కా ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నాడు. మనకి కరెక్ట్గా
ఒక పక్కన జెన్యున్ అనిపిస్తుంది, ఒక పక్కన జెన్యున్ కాదనిపిస్తుంది. ప్లస్ మళ్ళీ ఒకవేళ వెళ్తే అక్టోబర్లో లోపు వెళ్ళాలంట. లేదు అని అంటే నెక్స్ట్ ఇయర్ 2027లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్లోనే వెళ్ళాలంట వెళ్తే. లేదంటే వాళ్ళు ఇచ్చిన కార్డు ఎక్స్పైర్ అయిపోతుందంట అని చెప్పారు. మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో మేము మీకు ఇచ్చే కార్డు మీద ఆ పలానా డేట్, ఆ ఇయర్, ఆ మంత్స్ డేట్ వేస్తాము, అప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక నాకైతే మరి జెన్యున్ అనిపిస్తుంది. లేదు, మనకి ట్రిప్కి వెళ్ళే ముందు అయితే 3000 కట్టమంటున్నారు. చూడాలి మరి, వైపు లేకుండా ఇవ్వమంటున్నారు కార్డు. చూసి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, మా వైపు ఇక్కడ లేదని చెప్తాను నేను. ఇస్తే ఓకే, లేకపోతే అవ్వదు గాయస్, కష్టమే. ఇది గాయస్ మన సంగతి. మనకు వచ్చిన కాల్ అయితే నాకైతే జెన్యున్ అనిపిస్తుంది. అది వాళ్ళ కంపెనీ పేరు ఏదో చెప్పారు గాయస్, నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను. కంపెనీ పేరు ఏంటో వండర్ల్యాండ్ రిసార్ట్స్ ఏదో చెప్పారు గాయస్. ఆ వీడియో రిసార్ట్స్ పేరు ఏందో నేను మీకు చెప్తాను. ఓకే గాయస్, బాయ్ మరి. ఇది టీ తాగుతున్నాను రోడ్డు మీద, ఇక్కడ టీ షాప్ దగ్గర. నా మీకు ఇక్కడ చాయ్ కేబుల్ 5 జీప్స్ కదా, 120, 15 రూపీస్, 15 రూపాయలు. ఇదే బాగుంది దానికంటే.